ఈరోజు రోటి పచ్చడి ఏం చేస్తున్నాం స్పెషల్గా? కొత్తిమీర, పుదీనాకు, కొత్తిమీర, కరివేపాకేసి ఈ మూడు కలిపేసి రోటి పచ్చడి చేస్తాను. ఇందులోకి పల్లీలు, చింతపండు, ఎండుమిర్చి, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, పోపు గింజలు. అంటే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా మూడు కలిపేసి పచ్చడి చేస్తున్నాం అంటే రోటి పచ్చడి. అందులో ఈ పల్లీలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి వేసి మొత్తం చింతపండు కూడా వేసి చేస్తారు. ఇది హెల్త్కి చాలా మంచిది. అంత అయిపోయాక పోపు తాలింపు పెట్టేస్తారు. ఇది చాలా హెల్త్కి మంచిది అంటే మీకు తెలుసు కదా, కరివేపాకు హెల్త్కి చాలా మంచిది. అందులో పుదీనా కూడా చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా కరివేపాకు గురించి పెద్దగా చెప్పలేదు. కొత్తిమీర చాలా మంచిది ఆరోగ్యానికి. ఇంకా పల్లీలు అంతా బలం, చాలా బలం, హెల్త్కి మంచిది. జీలకర్ర ఇవన్నీ తెలిసిందే కదా. మిర్చి, ఈ పచ్చడి చూడండి చాలా టేస్ట్గా వస్తుంది, సూపర్గా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి ఇలాగా. కాకపోతే కొత్తిమీర ఎక్కువ, దాంట్లో కొంచెం తక్కువ పుదీనాను, కరివేపాకు అంతే. దాన్ని బట్టి మొత్తం ఇప్పుడు తీసుకెళ్తారు. రోటి పచ్చడి తయారవుతుంది చూడండి. అలా బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకొని కరివేపాకు ఒకటి అన్నీ మొత్తం వేసి వేస్తారంట. కరివేపాకు తింటే మీకు తెలుసు కదా, కళ్ళకి ఎంత మంచిది, హెల్త్కి చాలా మంది. అందరూ కరివేపాకు లేరు పారేస్తారు. నెక్స్ట్ పుదీనా కూడా వేస్తారు. పుదీనా కూడా వేసి మొత్తం వేస్తారు. పుదీనా కరివేపాకు వేస్తారు. చాలా స్మెల్ వస్తుంది, టేస్టీగా ఉంటుంది. అందులో కొత్తిమీర కూడా వేస్తున్నారు. కొత్తిమీర తెలుసు కదా మనకి ఆరోగ్యానికి. ఈ మూడు కూడా హెల్త్కి చాలా మంచిది. జీర్ణశక్తికి, కళ్ళకి, హెల్త్కి అన్ని విటమిన్స్ ఉంటాయి. పుదీనాలో మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి విటమిన్స్. చాలా సూపర్గా ఉంటుంది. ఇవన్నీ కలిపి దీంతో పల్లీలు వేసి, ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర ఇవన్నీ వేసి చేస్తే ఆ టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇవన్నీ రోట్లో దంచి దాన్ని రోటి పచ్చడి చేస్తారు. చాలా బాగా వస్తుంది. అలా మా అమ్మగారు, మా అమ్మమ్మ ఇలా బాగా చేసి పెట్టేది. చాలా బాగా తినేవాళ్ళ, మాకు రుచులు ఇష్టం. మీరు కూడా ఇలా ట్రై చేయండి. జస్ట్ చూస్తున్నాయి కాదు, ట్రై చేయండి. ఇలా ట్రై చేసుకుని తింటే చాలా బాగుంటుంది. హెల్త్కి మంచిది, చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎందులో కలుపుకొని తిన్నా బాగుంటుంది. రైస్లో మాత్రం ప్రత్యేక స్పెషల్ చాలా బాగుంటుంది. ఈ లోపల పల్లీలు కూడా వేపుతున్నారు. ఈ పల్లీలు కూడా వేపేసి పెట్టుకుంటే రెడీగా చాలా బాగుంటుంది. ఇది కూడా లైట్ ఏపీ పెట్టి బాగా వేపాలి. చాలా టేస్ట్ వస్తుంది. ఏదైనా అన్నీ కలిపేసి చేస్తే చాలా బాగుంటుంది. చూడాలి. మా మనవరాలకి ఈ పచ్చళ్ళతో పెడితే ఫస్ట్లో ఏం తినేది కాదు, కానీ ఇప్పుడు పచ్చళ్ళతో పెడితే చాలా బాగుందండి. అసలు అన్నంతో కలిపేస్తే ఉడకలేసుకుంటుంది. చాలా బాగుంటుందంట. దానికి బాగా ఇష్టమైంది. పల్లె అయిపోయి తీసేశారు. ఇక జీలకర్రతో పాటు మిర్చి కూడా వేస్తారు. మేము జీలకర్ర అయిపోయి మిర్చి కూడా వేస్తారు. చాలా బాగా వస్తుంది. అలాగే కూడా రెండో స్టవ్ మీద అది కూడా వేస్తున్నారు. బాగా వేయాలంట, వేగితే మంచి టేస్ట్ వస్తుంది. జీలకర్ర కూడా అయిపోయింది. ఇప్పుడు ఎండుమిర్చి చెప్తారు. ఎండుమిర్చిలో కొద్దిగా ఆయిల్ వేస్తున్నారు. ఆయిల్ వేస్తే కొద్దిగా ఘాటు రాకుండా ఉంటుందంట. మా నాన్నగారికి ఈ పచ్చడి అంటే చాలా ఇష్టం. మా నాన్నగారు కాలం చేశారు, కానీ అమ్మగారు నాన్నగారు కాలం చేశారు. వాళ్ళు ఉన్నప్పుడు చాలా బాగా ఇష్టం వాళ్ళకి. మరీ మనతో ప్రత్యేకంగా చేయించుకొని మరీ తినేవాళ్ళు. వాళ్ళు చెప్పేవాళ్ళు ఇలా చేయండి అని. మా నాన్నగారు అంటే, మా అమ్మగారు అంటే బాగా ఇష్టం. మా నాన్నగారు అన్నా కూడా ఇష్టమే. చాలా బాగా చేసేవాళ్ళు, చాలా బాగా చూస్తున్నారు. మమ్మల్ని కూడా నలుగురు అన్నదమ్ములు, 2 సిస్టర్స్ అందరం బాగానే ఉంటాయి. ఎప్పుడు ఏం లేకుండా సంతోషంగా. కూడా అందులో అంతా అయిపోయింది తీసేస్తారు. ఇది కూడా రెడీ అవుతుంది. తీసేస్తారంట. మొత్తం తీసుకెళ్ళి రోట్లో వేసి మొత్తం రోటీ పచ్చడి చేస్తారు. మీరు కూడా చేసి చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మొత్తం అయిపోయిందండి. మంచి దొంగలాడే స్మెల్ వస్తుంది. మూడు కలిస్తే చాలా బాగుంది. అయిపోయింది, తీసేస్తున్నారు. పెడుతున్నారు. ఏమొస్తాం ముందు మిక్సీ కల్లుప్పు మిక్స్ చేసి దంచేస్తారు. చాలా బాగా వస్తుంది చూడండి. చాలా స్మెల్ వస్తుంది. చాలా బాగుంటుందండి టేస్ట్కి. మీరు ట్రై చేయండి. అసలు తింటే వదలరు, అంత బాగుంటుంది. నేను చెప్పడం కాదు, మాకు చెప్పడం అంత పెద్దగా రాదు, కానీ మా శ్రేయాభిలాషులు అందరూ, మా ఛానల్ చూసే శ్రేయాభిలాషులు అందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు. ఇలా ఎంకరేజ్ చేస్తున్నట్టు ప్రతి ఒక్కరికి. కానీ మేము చెప్పేది ఒరిజినల్గా ఉంటాయి, అన్నీ చేసేవి. మీరు అలా చేసుకుని తినండి, చాలా బాగుంటుంది. అసలు చూస్తేనే నోరు పోతుంటుంది. అలాగా అంత బాగుంటుంది. పల్లీలు వేస్తున్నారు చూడండి. పల్లీలు జీలకర్ర వేస్తున్నారు చూడండి. పల్లీలు జీలకర్ర వేసి దంచుకుంటే చాలా బాగుంటుంది. మంచి స్మెల్ కూడా బాగా వస్తుంది. ఇది అన్ని పడేయాలకు అదిరిపోద్ది. అదరగొట్టేస్తుంది చూడండి. చాలా ఇల్లంతా స్మెల్ వచ్చేస్తుంది. అయిపోవచ్చిందండి చూడండి. అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది. కలర్ బాగా వచ్చింది. కలర్ చాలా బాగా వచ్చింది. అయిపోయిందండి. మళ్ళీ తోడేసి దాన్ని తీసి మళ్ళీ అదేసి రుపుతారు. అది నూరాక అప్పుడు అది కలిపేసి మొత్తం నూరేస్తారు. అయిపోయిందండి. ఇది రోట్లో వేస్తారు. ఇది కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసి నూరుతారు. అది కలిపితే మంచి స్మెల్ వస్తుంది. చూడండి చాలా బాగా వస్తుంది. చాలా ఈ వయసులో కూడా చూడండి, దగ్గర 58 సంవత్సరాలు. జుట్టుకు రంగు కూడా లేదండి, న్యాచురల్ అది. జుట్టుకు రంగు కూడా వేసుకోదు. అలాగా చేస్తుంటుంది, బాగా కష్టపడుద్ది. అది చూడండి. చింతపండు కూడా వేస్తున్నారు.
చింతపండు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. టమాటా వేరు చింతపండు వేస్తారు, చాలా బాగుంటుంది. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా పచ్చట్లో ఎల్లుల్లిపాయ వేస్తారు. చూస్తుంటేనే మరి ఈ టేస్ట్ గమగమలాడిపోతుంది. చాలా అసలు ఎంత బాగా వస్తుందో చూడండి. ఆ ఎల్లుల్లిపాయ కూడా మెరిగిపోయిందండి. అబ్బా చూడండి, అది ఇది మిక్స్ చేస్తే ఈ పల్లీలు, కారం పొడి, పౌడర్ ఎంత మిక్స్ చేస్తే సూపర్ గుమ్మగుమ్మగా స్మెల్ వస్తుంది. చూస్తేనే నోరు ఊరిపోయి నీళ్ళు వచ్చేటట్టు ఉంటుంది ఈ స్మెల్కి. అంత బాగా వస్తుంది, అదిరిపోతుంది. మంచి గుమ్మగుమ్మలాడే స్మెల్ వస్తుంది. ఇది కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది కొత్తిమీర, కరివేపాకు, పుదీనా పచ్చడి అంటేనే అదృష్టం, చాలా బాగుంటుంది. ఈ చూడండి ఏ స్మెల్ అవుతుందో, గుమ్మగుమ్మ కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, పల్లీలు, చట్నీ, ఎండుమిర్చి, చాలా బాగా స్మెల్ అవుతుంది. చూస్తుంటేనే నోట్లో నీరు ఊరినట్టున్నాయి, చాలా బాగా వస్తుంది. అయిపోయిందండి, చూడండి ఎంత బాగా వచ్చిందో. అయిపోయిందండి, వచ్చేసి చూపిస్తే చాలా బాగా వచ్చింది. చూడండి మొత్తం పచ్చడి చాలా సూపర్గా వచ్చింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయిపోయింది చూడండి, సూపర్గా వచ్చింది. చూడండి చాలా బాగా వచ్చింది, సూపర్. అయిపోయిందండి. ఇంకా పోపు పెట్టాలా, పోపు పెడితే ఇంకా చాలా బాగా వస్తుంది. చూడండి పోపు పెడుతున్నారు, పోపు దాని మీద వేస్తున్నారు, చాలా బాగా వచ్చింది కదా. చూడండి గుమ్మగుమ్మలాడే రోటీ పచ్చడి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి అయిపోయింది, రెడీ చేశారు, అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి, సూపర్గా వచ్చింది కదా. అంతే స్మెల్ వస్తుంది, నోరు ఊరిపోతుంది.